స్టార్ట్ చేశాను సార్. అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారు అయినటువంటి పత్రి గారికి మనొక్కసారి ధన్యవాదాలు చెప్పుకుందాం. ఎంచేతంటే ఆయన వల్లే ఇంత జ్ఞానం మనం సంపాదించుకోగలిగాం. సార్ మీరు మ్యూట్ అయింది సార్. ఆఖరికి మీరు చూడండి, ఈరోజు కూడా చాలా అద్భుతమైనటువంటి సందేశం మనకిచ్చారు. ఏం చెప్పారు అంటే, ప్రతి ఒక్కరూ చనిపోతారు, చనిపోయిన తర్వాత ఆ ఎమ్మ బట్టలు వచ్చి పైలోకాలకి తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత కాస్త విశ్రాంతి ఇచ్చి తర్వాత వాడిని ఆ చిత్రగుప్తుని చిట్ట, దాన్నే మనం ఆకాశిక్ రికార్డ్స్ అంటాం, అది ఒక గదిలో తీసుకెళ్ళి వాడిని చూపిస్తారు. అది చూసుకుంటే వాడి జీవితంలో వాడు ఏమేమి చేశాడో, ఎన్ని పాపాలు చేశాడో, ఎంత హింస చేశాడో, ఎన్ని మోసాలు చేశాడో, ఎన్ని దౌర్జన్యాలు చేశాడో, అవన్నీ అందులో వస్తూ ఉంటాయి. అలాగే ఎవరైతే మంచి చేస్తారో, అందరికీ ఉపయోగపడే పనులు చేస్తారో, ధ్యానం చెప్తూ ఉంటారో, జ్ఞానం గురించి చెప్తూ ఉంటారో, అవి వస్తూ ఉంటాయి అని చెప్తూ ఆయన ఏమన్నారంటే, కొంచెం బాగా అర్థం చేసుకోండి. ఒక కోడిని కోస్తూ ఉంటే కనుక, మనం కోసి ఉంటే కనుక ఈ భూమి మీద, అక్కడ ఆ సీన్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, ఆ కోడి స్థానంలో వీడు ఉంటాడు. వీడుండి కోస్తూ ఉంటే కోడికి ఎంత బాధ కలుగుతుందో అంత నరకం వీడు అనుభవిస్తూ ఉంటాడు. అమ్మా బాబోయ్, ఆ కోడి ఇంత బాధపడిందా అన్నది ఆడు అక్కడ అనుభవపూర్వకంగా అక్కడ తెలుసుకుంటాడు. అలాగే ఇతరులకి మేలు చేస్తే ఆ భోగం వాడు పొందుతూ ఉంటాడు. అంటే ఇతరులకి మేలు చేస్తే ఇంత లాభం ఉందా అన్నది కూడా ఆడికి అర్థమవుతుంది. వాడు జీవితం అంతా ఇలా ఏదో ఒకటి మోసం చేస్తే, ఆడు మోసగింపబడిన వాడు ఎలా బాధపడతాడో వాడి రూపంలో వీడు ఆ బాధ అంతా అనుభవిస్తూ ఉంటాడు. అవమానిస్తే అవమానించబడిన వాడు, నష్టపరిస్తే నష్టపోయిన వాడు. ఇప్పుడు మీరు వాడిని నష్టపరుస్తున్నారు మీ లాభం కోసం, కానీ వాడి ఫీలింగ్ ఏంటో మీరు అర్థం చేసుకోవట్లేదు. వాడి స్థానంలో మీరుండి దాన్ని మీరు ఫీల్ అవుతూ ఉంటే అది ఎంత బాధాకరమో మీకు అర్థమవుతే మీరు ఆ పని చెయ్యరు. అరే అనవసరంగా వాడిని అంత బాధ పెట్టేమే, నా పని వల్ల ఇక్కడ నాకు వచ్చేది తక్కువ, వాడిని పెట్టే బాధ ఎక్కువ. అలా ప్రతి దాంట్లో కూడా అక్కడ వాళ్ళ స్థానంలో మనం ఉండి అనుభవిస్తాం. ఇదే నరకం అనుభవించడం అంటే. అంతేగాని అక్కడేదో రంపాలతో కోయడం కాదు, నూనెలో వేయించడం కాదు, కొరడాలతో కొట్టడం కాదు, ఏమీ ఉండవు. ఎందుకంటే అక్కడికి వెళ్ళేది శరీరం కాదు, ఆత్మ వెళ్తుంది. సూక్ష్మ శరీరాలతో ఆత్మ వెళ్తుంది. ఆ వెళ్ళిన ఆత్మ ఇవన్నీ చూస్తూ ఆ రకమైనటువంటి ఆ గదిలో ఇవన్నీ ఫీల్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే అలా ఫీల్ అవుతూ చివరికి సినిమా అయిపోయినట్టే రీల్ కూడా అయిపోతుంది. ఆయన చెప్పారు, భూమి మీద మనం చేస్తున్న పనులన్నీ కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అవుతున్నట్టు ఆకాశిక్ రికార్డులో రికార్డ్ అవుతూ ఉంటాయి. ఇది రాసుకోవాలి, ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. మీరు మీ ఇంటి బయట సీసీ కెమెరా పెట్టండి,
రాత్రంతా రికార్డ్ చేయండి, పొద్దున్నే తీసి పెట్టుకోండి. 12 గంటలు వస్తుంది, నైట్ 12 గంటలు. 12 గంటలు ఏం జరిగింది అన్నీ వస్తాయి అక్కడ. అలాగా ఈ జన్మలో మనం చేసిందంతా మనకి చాలా స్పష్టంగా ఆ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది. అది ఏది చేశావో ఎవరికి తెలియకుండా చేస్తావు, అది కనిపిస్తుంది. ఎవరికి చెప్పకుండా చేసావు, అది తెలుస్తుంది. నీ సినిమాయే నీకు చూపించబడుతుంది. కానీ కొంచెం తేడా ఏంటంటే, నువ్వు ఏ పాత్రలో అయితే హింసించావో ఆ పాత్రలో నువ్వు జీవించవలసి వస్తుంది. అక్కడ ఎటువంటి హింస చేశావో అదే నువ్వు అక్కడ అనుభవించవలసి వస్తుంది. మీరు అనుకోవచ్చు నాకు దేహం లేదు కదా అని. దేహం లేకపోయినా ఆ భావం మీలో ప్రవేశించినప్పుడు ఆ బాధ మీరు అనుభవిస్తారు. మీరు చూడండి, కళ కంటున్నప్పుడు మీరు చాలా దుష్ట కళ, చెడు కళ అది కంటున్నారు. ఎవడో మిమ్మల్ని కొడుతున్నట్టు, లేకపోతే మిమ్మల్ని జైల్లో పెట్టినట్టు మీకు కళ వచ్చింది. ఆ జైల్లో వాడు సరిగ్గా మిమ్మల్ని చూడట్లా. ఆ జైలు ఏదో ఎవరితో గొడవ పడితే ఆడొచ్చి మిమ్మల్ని కొట్టాడు, తప్పు ఆడదవుతే చాలా బాధపడ్డారు. ఇక్కడ మీరు ఆలోచించండి, కళ్ళలో మీ దేహం ఎక్కడుంది అసలు? కానీ ఆ బాధ కళ్ళ నుంచి బయటికి రాగానే అమ్మ బాబోయ్ చాలా భయం వేసింది ఆ కళ అంటారు. కళే కదా అని మెలుకున్న తర్వాత అంటారు. కానీ ఆ కళ్ళలో ఉన్నంతసేపు ఆ బాధ అంతా ఎలాగ అనిపిస్తారో ఆ పైన యమలోకానికి వెళ్ళినప్పుడు, అక్కడ వాళ్ళు ఆ గదిలో పంపించినప్పుడు, మీ జీవితం అంతా మీరు చూస్తున్నప్పుడు అలా అనుభవిస్తారు మీరు. ఆ కోడి ప్లేస్లో, ఆ మేక ప్లేస్లో, ఆ భార్య ప్లేస్లో, ఆ అమాయకుల ప్లేస్లో మీరుంటారు. అదే నరకం మీరు అనుభవిస్తూ ఉంటారు. అమ్మ బాబోయ్ అని ఇంకా నా వల్ల కాదు, ఇలాంటి పనులు నేను చెయ్యకూడదని నిర్ణయించుకుంటారు. చివరికి సినిమా అయిపోద్ది. అప్పుడు బయటకు వస్తారు. బయటకు వచ్చినప్పుడు అడుగుతాడు ఆ చిత్రగుప్తుడు. అంటే ఇక్కడ ఊరికే సార్ మనకి అర్థం అవడం కోసం అలా చెప్పారు. అక్కడ ఉన్న మాస్టర్లు అడుగుతారు. అప్పుడు మా బాబోయ్ చాలా ఘోరంగా ప్రవర్తించాను, నా జీవితంలో చాలా దారుణంగా నేను చేశాను అన్నీ ఒప్పుకుంటారు. ఒప్పుకున్నప్పుడు అక్కడ ఓ గ్రూప్ ఉంటారు, వాళ్ళు పై లోకాల నుంచి వచ్చినటువంటి మేధావులు. వాళ్ళు కాస్త కౌన్సిలింగ్ ఇస్తారు. ముందు కాస్త రెస్ట్ తీసుకుంటారు. భూమి మీద అలసిపోయాడు, అక్కడ గదిలో అన్నీ చూసి అక్కడ అలసిపోయాడు, కాస్త రెస్ట్ తీసుకుంటారు. రెస్ట్ తీసుకుని వచ్చిన తర్వాత కూర్చోబెట్టి, అదే నాయన జీవితం, అదేం జీవితం, ఇతరుల వాళ్ళని హింసించడం అది నీ జీవితమా? ఆనంద పెట్టడం జీవితం. అది చేసి చూడు నీకు ఎలా ఉంటుందో. ఇప్పుడు ఇచ్చేసావు, ఈసారి వెళ్ళి
ఆ రకంగా జీవించు అని చెప్తారు. కొంతమంది ఏంటంటే, అమ్మ బాబోయ్ అక్కడికి వెళ్తే అన్ని కష్టాలే, ఎందుకు వచ్చిన గొడవ, ఇక్కడే ఉండిపోదాం అనుకుంటా. ఉండిపోదాం నేను వెళ్ళాలని లేదండి నాకు అంటాడు. లేకపోతే అలాగే ఉండవయ్యా బాబు, నీకేం నష్టమేం లేదు అని ఎన్నాళ్ళు కావాలంటే అక్కడ ఉండిపోమంటారు. ఏది బలవంతం లేదని పత్రిక గారు చెప్తున్నారు. అంతా ఎవరిష్ట ప్రకారమే వాళ్ళకి జరుగుతూ ఉంటుంది. భూమి మీదకి ఇప్పుడు మనం వచ్చాము అంటే మన ఇష్టంతో వచ్చాం. ఇక్కడికి వచ్చాక కష్టాలేంటి, నేను బతకను, నేను చచ్చిపోతాను, దేవుడు ఏంటి ఇలాగా నాకు అన్ని కష్టాలే ఇచ్చాడు, దేవుడికి దయ లేదా, ఇలా మాట్లాడతారు. మరి ఇక్కడ మాట్లాడతారు, అక్కడ పైన నిర్ణయించుకుంటారు రావాలని, ఇంకా బాగా జీవించాలి, గొప్పవాళ్ళు అవ్వాలని. సరే నిర్ణయించుకుంటారు. మరి వీళ్ళు అక్కడ కొన్ని కర్మలు ఎంచుకుంటాడు. ఆ కర్మలను బట్టి వీడికి ఎటువంటి జీవితం అవసరం, ఎటువంటి పాఠాలు నేర్చుకోవాలి, అవన్నీ నేర్చుకోవడం కోసం మళ్ళా భూమి మీదకి వస్తాడు. భూమి మీదకి రావడం అంటే జన్మ తీసుకోవడం కాదు, ఒక పాఠశాలకి రావడం. మనం చూడండి, చిన్నపిల్లల్ని పాఠశాలలో చేర్పిస్తాం, దేనికి అంటే పాఠాలు నేర్చుకోవడం. అలాగే ఈ భూమి మీద కూడా మనం పైలోకాల్లోంచి పాఠాలు నేర్చుకోవడానికి వస్తాం. కానీ ఇక్కడ పాఠశాలకి అక్కడ పాఠశాలకి కొంచెం తేడా ఉంటుంది. ఇక్కడ పాఠశాల సరిగ్గా నేర్చుకోకపోతే టీచర్ చేత దెబ్బలు పడతాయి, ఆ కర్రట్టు కూర్చుంటాడు. కానీ అక్కడ అలాగే ఉండదంట, దెబ్బలు ఉండవు, ఏముండవు, అంత ఇష్ట ప్రకారం. అది ఇక్కడికి అక్కడ తేడా. ఇంకో తేడా ఏంటంటే, ఇక్కడికి వచ్చాక మాయలో పడిపోతాడు. అక్కడేం మాయ ఉండదు, వాస్తవం. ఇక్కడ మాయ. అక్కడ నేను ఆత్మ అన్నది అర్థమవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి మాయలో పడి నేను దేహం అనుకుంటాడు. అక్కడికి వెళ్తే అసలు ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు కానీ, వీళ్ళు కానీ, వాళ్ళు కానీ, భార్య, ఏమీ అసలు ఒకరికొకరు సంబంధం లేదు. ఇక్కడికి వచ్చేసరికి మళ్ళా అంతా నా వాళ్ళు అనే మాయలో పడిపోతాడు. అక్కడికి వెళ్తే ఈ ఆస్తులు ఈ ఏమీ రావన్న సంగతి తెలుసు. వీడు నేర్చుకున్నటువంటి పాఠాలే, వీడు పొందిన జ్ఞానమే, వీడు చేసిన సేవలే, వీడు చేసిన పాపాలే, వాటి ఫలితమే వస్తుందన్న సంగతి అక్కడ తెలుస్తుంది. ఇక్కడికి వచ్చాక ఇవన్నీ నాయ అంటాడు, నా ఆస్తులు అంటాడు, నా బిల్డింగ్లు అంటాడు. ఎందుకంటాడు? మాయ. మాయను తిరగే యమ అని చెప్పి అన్నారు సారు. మాయలేందే యమలోకం, మాయతో కూడుకున్నదే ఈ భూలోకం. అందుకే మాయాలోకం, యమలోకం అని చెప్పి అన్నారు. అంచేత ఇలా వచ్చి ఈ దేహంతో మనము చెయ్యకూడనివి తెలుసుకోవాలి, అవన్నీ మానేయాలి, చెయ్యవలసినవి తెలుసుకోవాలి, అవన్నీ చేస్తూ ఉండాలి. అప్పుడు గొప్ప స్థాయికి మనం వెళ్తాం. శరీరం వదిలేసి పైకి వెళ్ళినప్పుడు గొప్ప వాళ్ళం అవుతాం, గొప్ప గొప్ప లోకాలకు వెళ్తాం.
అలా చేసేదాకా, గొప్ప స్థితికి వెళ్ళేదాకా మళ్ళా వస్తాం, మళ్ళా వెళ్తాం. పునరపు జన్మం, పునరపు మరణం అని చెప్పి అన్నారు కదా గీతలో ఉన్నటువంటి శ్లోకం కూడా చెప్పారు. బహూనాం జన్మనాం అంతే జ్ఞానమాన్ మా ప్రపద్యతే అని చెప్పి చెప్పుకొచ్చారు కదా పత్రి గారు. అలా తీసుకుని తప్పులు చేసి పైకి వెళ్ళి అక్కడ మళ్ళా అనుభవించి నిర్ణయాలు తీసుకుని సలహాలు తీసుకుని వస్తూ ఉంటాం. ఇలాగ మెల్లిమెల్లిగా నేర్చుకుని ఎదుగుతూ ఉంటాం. అది కూడా చెప్పారు సార్. ఆత్మలమైన మనము చంటి పిల్లల్లా బిహేవ్ చేస్తాం. కొన్ని జన్మలు తీసుకున్నాక ఎదిగిన పిల్లలు ఇంకా తీసుకున్నాక యవ్వనంలో ఉన్న వాళ్ళ తర్వాత ఇంకా కొన్ని జన్మలు తీసుకున్నాక వయసు పెరిగిన వాళ్ళలాగా, తర్వాత వృద్ధుల్లాగా, తర్వాత ఆత్మ ముక్తిని పొందే స్థాయికి వస్తుంది. ఇంకా అది చివరికి వచ్చేసరికి పూర్ణాత్మ స్థితికి వెళ్తుంది. ఇప్పుడు ఈ జ్ఞానంలోకి వచ్చిన మనమంతా కూడా ముక్త స్థితికి వచ్చినటువంటి ఆత్మల మన సంగతి మర్చిపోకండి. ఎవరైతే ఈ పాఠాలు ఇవన్నీ బాగా వింటున్నారో, ఆసక్తి చూపిస్తున్నారో, జీవితంలో ఇవన్నీ తెలుసుకుని మార్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళంతా ముక్త స్థితికి వచ్చిన వాళ్ళు, వృద్ధాత్మ స్థాయిలో ఉన్నవాళ్ళు ఎంత అయిపోయేసరికి ముక్త స్థితికి వస్తారు. దానికి కావలసినవన్నీ చేస్తున్నాము. ఊరికి ఎగ్జాంపుల్గా మనకి సారు చెన్నైలో ఉండే జ్యోతి మేడం గురించి చెప్పుకొచ్చారు. ఆవిడ కనుక శరీరం వదిలితే బాబాజీ లాంటి వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు, యోగులు తీసుకెళ్తారు. అలా మన కోసం కూడా మీరు ధ్యానం నేర్పితే జ్ఞానం అందరికీ అందిస్తూ ఉంటే పైకి వెళ్తే అక్కడ పూల వర్షం కురుస్తుందని చెప్పారు. అంటే దాని అర్థం ఏంటంటే అక్కడ పూలు ఉంటాయా లేదా అది కాదు, అంత గొప్పగా మనకి అక్కడ ప్రవేశం లభిస్తుంది. అంచేత ఎవరైతే ధ్యానం బాగా చేస్తారో, ఈ ధ్యాన కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటారో, జ్ఞానానికి సంబంధించిన జ్ఞానం అంటే పత్రిక చెప్పారు. జ్ఞానం అంటే ఏంటి అంటే ఈ లోకంలో మనం తెలియని తెలుసుకోవడమే, పైలోక విషయాలన్నీ తెలుసుకోవడమే, పైలోకాల గురించి తెలుసుకోవడం, ఆ లోకవాసుల గురించి తెలుసుకోవడం. ఇలాగా ఎవరైతే జీవిస్తూ ఉంటారో వాళ్ళు గొప్పవాళ్ళు. అలా గొప్పగా అవ్వాలంటారు పత్రిక గారు మనల్ని అందరినీ. ధ్యానంలోకి వచ్చిన వాళ్ళంతా గొప్పవాళ్ళే అంటారు. మరి పత్రిక గారు ఒక్కసారి ఆలోచించండి. ఏం చెప్పారంటే మనం చేసే ఈ కొద్దిపాటి ధ్యానానికే మీరు గొప్ప స్థితికి వెళ్ళిపోతారు అంటున్నారే. మరి ముమ్ముడు వరం బాలయోగి 40 సంవత్సరాలు ఏకధాటిగా ధ్యానం చేశాడే. నిజంగా ఆయన ఏ స్థాయికి వెళ్ళిపోయి ఉంటాడో ఒక్కసారి ఆలోచించండి. ఆయన భక్త పోతన సినిమా చూశాడంట 5 ఏళ్లప్పుడు. అది చూసేసరికి ఆయనలో చాలా పరివర్తన, మార్పు వచ్చేసి ఇంకా అక్కడి నుంచి ధ్యానంలో కూర్చుండిపోయాడు. అంటే దాని అర్థం మనం భక్తపోతం చూస్తే కూర్చుంటామని కాదు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి పరివర్తన. ఇప్పుడు మనం కూడా ఒక్కొక్క పరివర్తన ద్వారా ఇలాగ వచ్చాం. మనం ఇవన్నీ వింటున్నాం, చేస్తున్నాం, పెంచుకుంటున్నాం. గత 5 ఏళ్ల క్రితం
మనం చేసే పనులకి ఇప్పటికి చాలా తేడా ఉంది. అప్పుడు చేసే సాధనకి ఇప్పుడు చాలా తేడా ఉంది. అప్పుడు జీవించే విధానానికి ఇప్పుడు చాలా తేడా ఉంది. అప్పుడు చెయ్యకుండా ఎన్నో చేసాం, ఇప్పుడు ఎన్నో సర్దుకుంటున్నాం, సరి చేసుకుంటున్నాం. ఎందుకు నేర్చుకున్నాం? ఎలా నేర్చుకున్నాం? ఈ పాఠశాలలో, భూమి అనే పాఠశాలలో చిన్నప్పటి నుంచి. బయట ఉండే పాఠశాలలు 15 సంవత్సరాలు చదువుతారు. ఈ భూమి అనే పాఠశాల మీద 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు నేర్చుకుంటాం మనం. 70 80 దాటితే ఇంక పని చేయరు అనుకోండి, నేర్చుకోవడానికి ఏముండదు. బాగా నేర్చుకోవాలంటే యవ్వనం. నేర్చుకున్నాక నేర్చుకుంటాం, వెళ్ళిపోతాం. ఇంకేమైనా ఉంటే అక్కడ తెలుస్తుంది మనకి. మన లోపాలు ఇప్పుడు చూసుకోం. ఇప్పుడు చూసుకునేవాడు గొప్పోడు, సరి చేసుకుంటాడు. ఇప్పుడు చూసుకోకుండా చేసేస్తే పైకి వెళ్ళాక రివ్యూ చేసుకునేటప్పుడు అప్పుడు కనిపిస్తుంది నువ్వేం చేసావు అని. అరే, దాని మీద అంత దృష్టి పెట్టలేదు, నేనేమి తప్పు చేయలేదు అనుకున్నాను. అక్కడికి వెళ్ళాక అనుకుంటాడు, ఇక్కడ అనుకోవాలి ఆడు గొప్పోడు. ఆ కోడి రూపంలో ఆ బాధీడు అనిపిస్తూ ఉంటే, అమ్మ ఇంతలా హింసించానా? ఆ మేక, ఆ గొర్రె ఆ పీకి కోసి ఆ కింద గిలగిలా కొట్టుకుంటుంటే దాని బాధ ఎంతో వీడికి అర్థం కాదు. పైగా దాని పీకులోంచి రక్తం కారుతుంటే ఒక గిన్నెట్టి రక్తం అంతా పడతాడు. వీడి శరీరం అంతా రక్తం పడ్డానికి ఉప్పు కారం కలిపి తినేస్తాడు, తాగేస్తాడు రాక్షసుల్లాగా. అవి ఇప్పుడు తెలియవు, తాగేటప్పుడు అక్కడ తెలుస్తుంది. అది ఇంకా ప్రాణం వదలదది అనుకుంటుంది. ఈడేంట్రా ఇంత రాక్షసుడిగా నన్నులా ఎంత దారుణమైన పరిస్థితి తీసుకొచ్చాడు. మిమ్మల్ని ఎవరైనా కొడుతుంటే అప్పుడు మీకు బాధ కలుగుతుంది, మీకు రాక్షసులా కనిపిస్తారు. ఇప్పుడు మన రాజకీయాల్లో కూడా అంతే. కక్ష తీర్చుకోవడానికి ఎవరైనా ఇంకొకరి మీద అధికారం ఉందని చెప్పి హింసిస్తే, దౌర్జన్యంగా జైల్లో పెడితే, లేకపోతే రకరకాలుగా హింస పెడితే అనుకుంటాడు వీడు రాక్షసుల్లా ఉన్నాడు ఇట్రా అని. అది అప్పుడు తెలీదు, ఎదలవాడిని బాలించేటప్పుడు. ఆ ప్లేస్లో మనం ఉంటే అలాగే అక్కడ మనం ఆకాశిక్ రికార్డ్ చూసుకుంటున్నప్పుడు, మన జీవితం చరిత్ర చూసుకున్నప్పుడు ఆ బాధ మనం అనుభవించి అర్థం చేసుకుంటాం. అక్కడ కొంత పరివర్తన వస్తుంది. కానీ నిజంగా నిర్ణయించుకొచ్చేటప్పుడు బాగానే నిర్ణయించుకుంటారు అంతా. తల్లి గర్భంలోంచి బయటపడతాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు అనుకున్నవన్నీ గుర్తుంటాయి. బయటికి రాగానే మాయ. అంటే అనుకున్నవన్నీ మాయమైపోతాయి. మాయ అంటే ఏం లేదు, మాయమైపోతాయి. చుట్టూ ఉన్న వాళ్ళు అంతా కనిపిస్తారు, అది అసలు అనుకుంటాడు. వాళ్ళు చెప్పేది కరెక్ట్ అనుకుంటాడు, వాళ్ళు చేసేదే రైట్ అనుకుంటాడు. ఆ తల్లి, ఆ తండ్రి, ఆ కుటుంబ సభ్యులు ఏది చేస్తే ఇది చేస్తాడు. ఆడు కోడి తినడం రైట్ అనుకుంటే ఇడు కోడి తినడం రైట్ అంటాడు. అక్కడ నేర్చుకొచ్చినన్ని మర్చిపోతాడు. ఇలాగా జన్మలు జరుగుతూ ఉంటాయి. కానీ ఎవరైతే లోక కళ్యాణం కోసం పాటుపడతారో, ఇతరులకు సేవలు చేస్తారు, అన్నిటినీ తనలాగే చూసుకుంటారు, స్నేహితుల్లా చూసుకుంటారు, అన్ని జీవుల్ని, అన్ని ప్రాణుల్ని, వాళ్ళకి గొప్ప స్వాగతం లభిస్తుంది.
ఇదివరకు కూడా చెప్పారు పత్రిక. ధ్యానం చేయని వాళ్ళకి పితృదేవతలు వస్తారు తీసుకెళ్ళడానికి, ధ్యానం చేసిన వాళ్ళకి యోగులు లాంటి వాళ్ళు వస్తారు అని చెప్పి. వీళ్ళు సామాన్య లోకాలకి తీసుకెళ్తారు, వాళ్ళు గొప్ప లోకాలకి తీసుకెళ్తారు. అది గొప్ప జీవితం. ఇక్కడ కోట్లు ఉంటే గొప్పవాడు కాదు, అక్కడ గొప్ప లోకాలకి వెళ్తే గొప్పవాడు. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఇక్కడ గొప్ప కాదు, అక్కడ గొప్ప కావాలి. ఇక్కడ ఎదగడం కాదు, అక్కడ ఎదగాలి. ఇక్కడ భోగం కాదు, అక్కడ భోగం ఉండాలి. ఈ భోగం తాత్కాలికం, ఆ భోగం శాశ్వతం. ఇంచుమించి 50 సంవత్సరాలు పైచెలుకు పత్రి గారి పరిచయం కాకముందు గట్టిగా మాట్లాడితే నేను మాయలో ఉన్నట్టే లెక్క. ఏ గొప్ప, డబ్బే గొప్ప, ఈ భోగాలే గొప్ప, అందరికంటే గొప్పగా ఉండమే గొప్ప. ఎవడేమైపోయినా మనం గొప్పవడం కావాలి. ఇవన్నీ భావాలు ఉండేవి. అలాగే జీవించాను. పత్రిక వచ్చాక తెలిసింది, నువ్వు దేహం కాదు నాయనా, నువ్వు ఎంతో కాలం ఉండవు, నువ్వు ఆత్మవి, కొన్నాళ్ళే ఉంటావు, మళ్ళా పైకి పోతావు. ఆయన అంటే అర్థమైంది. మా తండ్రి పోయారు, మా తాతలు పోయారు, ముత్తాతలు పోయారు, అందరూ పోయారు, మనం ఎక్కడ ఉంటాం? అంచేత సార్ చెప్పింది కరెక్టా అన్నది అర్థం ఆలోచించా. మరి నేను ఆత్మనవుతే, మరి నేను ఇక్కడ ఉండకపోతే పైకి వెళ్ళి నేను లాభం పొందాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి అంటే పత్రి గారు ఏం చెప్తే అది చేయడమే, ఇంకేం లేదు అన్నది అర్థం చేసుకుని అదే పని చేయడం మొదలెట్టాను. అప్పటి నుంచి నాన్ స్టాప్గా 18 సంవత్సరాల నుంచి. అదే నేను ఆలోచిస్తున్నా, అరే మనం ఏదో పొద్దున 2 గంటలు, సాయంత్రం 2 గంటలు చేసి ఏదో చాలా ఎక్కువైపోయిందని ఫీల్ అయిపోతున్నామే. ఎక్కువైపోయిందని అనుకుంటాం, పొద్దున్న 2 గంటలు, సాయంత్రం 2 గంటలు చేసి. కొంచెం తగ్గించుకున్నా పర్లేదేమో, మళ్ళీ ఎక్కువైపోతే ఏమవుతుందని అలా ఫీల్ అయ్యేవాళ్ళు ఉన్నారు. కానీ మనం ముమ్మిడి వరం బాలయోగిని మనం పోల్చుకుంటే మనం ఎక్కువ చేస్తున్నామా తక్కువ చేస్తున్నామా అన్నది మనకు అర్థమవుతుంది. మరి అంతటి బాలయోగి మనకి చెప్పారు అంటే ఆయన చెప్పే విషయాలు ఎంత గొప్పగా ఉంటాయి చెప్పండి. అంత ధ్యానం చేసి కొద్దిపాటి ధ్యానానికే మనోళ్ళు తెగ చెప్పేస్తున్నారే క్లాసులు, ఉపన్యాసాలు. ఎంతమంది మాస్టర్లు మనం చూస్తున్నాం. కొద్దిపాటి ధ్యానానికి అంత మాస్టర్లు అవుతే, ఇంత చెప్పగలిగితే, మరి 40 సంవత్సరాలు ఏకదాటిగా ధ్యానం చేసి అపారమైన శక్తి సంపాదించుకున్నవాడు ముమ్మడివరం బాలయోగి. ఆయన చెప్పేవి ఎంత గొప్ప వాక్యాలు అయి ఉంటాయో ఒక్కసారి ఆలోచించండి. మనం ఫీల్ అయిపోతున్నామే, చాలా సాధించేసాం, చాలా పొంది చేసే ధ్యానం తక్కువ అంటారు. ఎనర్జీ కారిపోతుందని నాకు అంటారు, తల బరువు ఎక్కిపోతుంది అంటారు. చేయమంటారా వద్దంటారా అని అడుగుతారు, ఏదో తల పగిలిపోయాడు. మరి 40 ఏళ్ళు చేస్తే ఆయన తల పగలలేదు, పగిలిపోయినంత ఫీలింగ్ ఎడతారు. ఆలోచించండి, ఎందుకు పగిలిపోద్ది? పగిలిపోతే ముమ్మడివరం బాలయోగి తల పగిలిపోవాలిగా. విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, ఇలా ఎంతో మంది ఉన్నారే, రమణ మహర్షి. వాళ్ళు చేసే దాంట్లో మందంతా తట్టుకోలేకపోతూనే ఉంటారు ఎనర్జీకి.
అంచేత మరి అంత సాధన చేసినటువంటి ముమ్మడివరం బాలయోగి చెప్పేవా సందేశాలు, బోధలు ఎంత గొప్పగా ఉంటాయి చెప్పు. అంత సాధనా సారం, అంత సాధనా శక్తితో సంపాదించినటువంటి జ్ఞానసారాన్ని ఆయన మనకి బోధించాడు ముమ్మడివరం బాలయోగి. మరి ఆయన బోధలోని సారమే మనం కింద 3 రోజుల క్లాసుల్లో 3 రోజులు చెప్పుకున్నాం. అలాగే ఇప్పుడు కూడా ఈ 3 రోజులు కూడా, ఎందుకంటే ఆయన మరీ ఎక్కువ గ్రంథాలు ఏమీ సందేశాలు ఇవ్వలేదు, కానీ ఆయన సాధన మీద ఎక్కువ దృష్టి పెట్టాడు. ఆయన ఏం చేశాడంటే, మరి ఒక్కసారి చెప్పాడో తెలియదు, లేకపోతే అప్పుడప్పుడు చెప్పారో తెలియదు, మొత్తం మీద 18 పాయింట్లు చెప్పాడు ఆయన. భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నట్టు ముమ్మడివరం బాలయోగి 18 పాయింట్లు చెప్పాడు. అసలు అర్థం చేసుకుంటే చాలు. మనం ఇంతకుముందు 5-6 విషయాల మీద గురించి చెప్పుకున్నాం. అంటే ఆయన చెప్పిన ఒక్కొక్క పాయింట్ని ఇంచుమించు ఒక్కొక్క క్లాస్లో చెప్పుకున్నాం, ఒక్కొక్క గంట. అంటే దాంట్లో ఎంత సందేశం ఇమిడి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఊరికే తేలిగ్గా తీసేయడానికి కాదు, ఊరికే చదివేస్తే వదిలేయడానికి కాదు. మీకు ఒకటే చెప్తున్నాను నేను, నవల్స్ కానీ పత్రికలు కానీ ఏమైనా ఉంటే మీరు కాలక్షేపంగా మీరు చదివేసి వదిలేండి, ఏం పర్వాలేదు, నష్టమేం లేదు. కానీ ఈ ఆధ్యాత్మిక మార్గంలో మీరు చదివేటువంటి జ్ఞాన వాక్యాలు, ఆ పదాలు, ఆ సందేశాలు చాలా లోతుగా ఆలోచించాలి. మీరు ఎంత లోతుగా ఆలోచిస్తే అందులోంచి అంత సందేశం వస్తూ ఉంటుంది, జ్ఞాన సందేశం. అవి మనల్ని ఎంతో ప్రభావితం చేస్తాయి, ఎంతో అవగాహన కలుగుతాయి, మన ప్రవర్తనలో ఎంత మార్పు తీసుకొస్తాయి. చదివేసి వినేస్తే ఏం ఉపయోగం ఉంది? చదవడం వల్ల ప్రయోజనం ఏముంది? వాటి అవగాహన చేసుకుని ఆచరణలో పెడితే అప్పుడు అసలైన ఫలితం. దానికోసమే చెప్పుకుంటున్నాం ఇప్పుడు. ఆయన చెప్పిన 18 పాయింట్లు టక్టగా చదివేస్తే 5-10 నిమిషాలు. అంచేత మరి ఆయన చెప్పినటువంటి ఇంకొక విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఆయన ఏం చెప్పారంటే, ఆహారం వల్ల ఇంద్రియాలకు బలం కలుగుతుంది. ముమ్మడివరం బాలయోగి ఇచ్చిన సందేశం. ఆహారం వల్ల ఇంద్రియాలకు బలం కలుగుతుంది. అందుచేత ఇంద్రియాలను లోబరుచుకోవాలంటే ఆహారం తగ్గించాలి లేదా మానాలి. ఇంద్రియాలను లోబరుచుకోవాలంటే ఆహారం తగ్గించాలి లేదా మానాలి. అప్పుడు ఇంద్రియాలను లోబరుచుకోవచ్చు. మన ఇంద్రియాలు, బాహ్యేంద్రియాలు అంటే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, అంతరేంద్రియం, ఇవన్నిటినీ లోపరుచుకోవచ్చు. అప్పుడు శరీరానికి సంబంధించినటువంటి పంచభూతాలు ఆత్మలో
అణిగిపోతాయి అన్నాడు. ఆత్మలో లయమైపోతాయి. ఆత్మ అంటే ఎవరు? సాక్షాత్తు దైవం. అంటే దైవంలో కలిసిపోతాయి. ఇంకుండేదేంటి అందులో కలిసిపోతే? దైవమే. అగ్నిలో కాలిన వస్తువులు అగ్ని రూపాన్ని ఎలా పొందుతాయో, ఆకారాన్ని ఎలా పొందుతాయో, ఎన్ని పంచ ఇంద్రియాలు, అది పంచభూతాలు తయారైనటువంటి ఇంద్రియాలన్నీ కూడా ఆత్మరూపంగా మారిపోతాయి. అంటే దైవంగా మారిపోతాయి. ఇంకా వాడు సాక్షాత్తు దైవంలాగే ఉంటాడు. వాడిని దేవుడు దేవుడు అని పిలుస్తారు. కాళ్ళ మీద పడతారు, మొక్కులు మొక్కుతారు, కోరికలు కోరతారు, భజనలు చేస్తారు, హారతలు ఇస్తారు, కొబ్బరికాయలు కొడతారు, గుళ్ళు కడతారు. ఎవరిని అంటే పంచభూతాలు ఆత్మలో లయమైపోయినవి, లయం చేసుకున్నవాడిని. అది లయం చేసుకోవాలి అంటే ఆ మార్గమే పత్రి గారు మనకు బోధించిన, ముమ్మడివరం బాలయోగి చేసిన ధ్యానం. ఆ ధ్యానానికి సహకరించేది ఏది అంటే ఆహారం. ఆహార నియమాలే వీళ్ళు చేసే సాధనకి సహకరిస్తుంది. అదే ఆ ముమ్మడివరం బాలయోగి చెప్తున్నారు. ఎందుకు అంటే నువ్వు ఏది పడితే అది తీసుకుంటే, నీ ఇష్టం వచ్చిన ఆహారం తీసుకుంటే, నువ్వు రుచి కోసం చూసుకుంటే, నువ్వేదో శారీరక బలం కోసం చూసుకుంటే ఏమవుతాయి? ఆ ఇంద్రియాలు బలపడిపోతాయి. ఇంకా అవి నీకు లొంగవు. నువ్వు చెప్పినట్టేనవు. నువ్వు ఒకటి అనుకుంటే ఇంకోటి చేస్తూ ఉంటావు. అంచేత ఫస్ట్ ఇంద్రియాల బలం తగ్గించాలి అంటే ఆహారం తగ్గించాలి, లేకపోతే మానాలి. అప్పుడే ఇంద్రియాలకు మనకి బానిస అవుతాయి. అవి ఎప్పుడైతే బానిస అయినాయో పంచభూతాలు ఆత్మలో అణిగిపోతాయి. ఇంక వాడు ఆత్మ అయిపోతాడు. అది ఈ పాయింట్. దానికోసమే పడే పాటలన్నీ కూడా. ధ్యానం చేసేది, ఆహార నియమాలు పాటించేది, ఇవన్నీ. అందుకే చూడండి, పత్రిజీ మాంసాహారం మానేమంటారు. మాంసాహారం వద్దు, శాకాహారమే ముద్దు అంటారు. ముందు ఆ పని చేయండి అంటారు. ముమ్మడివరం బాలయోగి అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పాడు ఆయన. ఆయన చెప్పినట్టు ఇప్పుడు పత్రి గారు చెప్తే అసలు అది మానరా అంటేనే కోడిని వదలడే, చచ్చిపోతున్నాడే. కోడిని వదలాలంటే వీడు ప్రాణం పోయినట్లు లెక్కేస్తున్నాడు. దాన్ని వదలడానికే చస్తుంటే ఆహారం వదలమంటే ఎక్కడ వదులుతాడు? ముందే బెంగ. తినకపోతే పని చేయగలనా? బలం ఉంటుందా?
ఇది పత్రిక తెలుసు. అంచేత ముందు అదొకటే చెప్పారు ఆయన, హింస చేయొద్దు, మాంసాహారం వద్దు అని, ధ్యానం చేయి. ఎప్పుడైతే నువ్వు మాంసాహారం మానేసి ధ్యానం చేస్తావో నీకు తెలియకుండానే నీ బుద్ధి వికసిస్తుంది. అప్పుడు నువ్వేం చేస్తావు అంటే నీ బుద్ధి బాగా పనిచేస్తుంది. అప్పుడు నువ్వే ఒక్కొక్కటి తెలుసుకుంటావు. ఇప్పుడు తెలుసుకుంటున్నాగా మనం, పుస్తకాలు చదువుతూ క్లాసులు వింటూ ఎన్ని తెలుసుకుంటున్నాం. అప్పుడు మనకి ఒకళ్ళు చెప్పక్కల, మనకే అర్థమవుతుంది. మనమే ఒక్కోటి కంట్రోల్ చేసుకుంటాం. మెల్లిమెల్లిగా దైవత్వాన్ని పొందుతాం, లక్ష్యాన్ని సాధిస్తాం. అది అంచేత మరి పత్రి గారు మనకి ఆహార నియమాలు చెప్పడానికి కారణం ఏంటంటే అదే విషయం మరి ముమ్మడివరం బాలయోగి చెప్పడం జరిగింది. ఆయన ఏమన్నారంటే పత్రి గారు, మాంసాహారం లేకమైన శాకాహారమే తీసుకోమన్నారు. ఇంకా ఏం చెప్పారంటే మితంగా తీసుకోమన్నారు. ఇంకా మనం గమనిస్తే పత్రి గారి సందేశాలు జ్ఞానం కంటే ఆహారం గురించే ఎక్కువ చెప్తూ ఉంటారు. చూసుకోండి ఈసారి మీరు. ఎందుకంటే ఈ మార్గంలో, ఈ జ్ఞాన మార్గంలో ఎవరైనా సరే ఎదగాలి అంటే ధ్యానం చేయాలి, దానితో పాటు ఆహార నియమాలు పాటించాలి. అప్పుడు మరి జీవిత లక్ష్యమైన ఆ భగవంతుని పొందడం కాదు, ఆ భగవత్ స్థితినే మనం పొందుతాం. ఇదంతా ధ్యానానికి ఉపకరిస్తుంది. అంచేత ఆహార నియమాలు తప్పనిసరి అని చెప్పి పత్రి గారు చెప్తూ ఉంటారు. ఆయన ఉత్తినే చెప్పరు, ఎన్ని పుస్తకాలు చదివారు, ఎన్ని విషయాలు చెప్తున్నారు. ఇవన్నీ తెలుసుకుంటే మనకి అర్థమవుతూ ఉంటుంది. అంచేత ఎందుకు ఈ పెద్దలు ఈ సాధనలు చేసే ఈ పెద్దలంతా ఆహారం గురించి అంత ఇదిగా చెప్తున్నారు అన్నది ఒక్కసారి కొంచెం మనం లోతుగా తెలుసుకుందాం. ఈ ఆహార నియమాలు కనుక మనం పాటించకపోతే అవి మన మనసును ప్రభావితం చేస్తాయి. మనసును బాగా పుష్టిగా తయారు చేస్తాయి. అది బలపడే కొద్దీ మీ కంట్రోల్ తప్పేస్తుంది. మీరు చూడండి, కళ్ళు మూసుకున్నప్పుడు ధ్యానంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది ఏంటి అంటే మనసే. మీరేమంటారంటే అది ఆలోచిస్తున్నప్పుడు ఆలోచించే మనసుని కట్ చేసి శ్వాస మీద పెట్టమంటారు. శ్వాస మీద పెట్టమంటే అది ఊరికే మీ మాట అన్నట్టు వింటుంది. ఇలాగ ఓ 2 శ్వాసలు గమనిస్తుంది, ఇంకా 3వ శ్వాస కూడా గమనించదు, మళ్ళీ ఏదో ఆలోచనలోకి వెళ్ళిపోద్ది. అది వెళ్ళిపోయిందని సంగతి కూడా లేదు, దాంట్లో లీనమైపోతుంటారు మీరు. ఆ ఇంటి గొడవలు, సంసారం గొడవలు, వ్యాపారం గొడవలు, అయ్యో అవన్నీ ఆలోచిస్తూ ఉంటారు. ఆలోచిస్తుంటే మళ్ళీ మధ్యలో మీకు స్ట్రైక్ అవుతుంది. ఇదేంటి నేను శ్వాసను గమనించమంటుంటే ఇవన్నీ ఆలోచిస్తుంది, ఇది ఎక్కడ గోలరా బాబు అని అనుకుంటాం. అప్పుడు ఒక 5-10 నిమిషాలు అయ్యాక మళ్ళా లాక్కొస్తాం. ఈసారి ఏమవుతుంది అంటే 2-3 శ్వాసలు ఉండదు, అది వచ్చే లోపలనే దారిలోంచి ఇంకో దాంట్లోకి వెళ్ళిపోద్ది. చూసుకోండి ఈసారి మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేయండి. ఇది మనసు పరిస్థితి. మన మాట వినే పరిస్థితిలో అది లేదు.
మీకు దాన్ని చూస్తూ ఉంటే, సరిగ్గా అర్థం చేసుకుంటే, గమనిస్తే కనుక కోతుల్ని చూడండి ఎలా గంతులేస్తాయి ఈ చెట్టు నుంచి ఆ చెట్టు. దానికి దీనికి మన మనసుకి ఏం తేడా ఉండదు. ఆ గంతులేసే కోతిని పట్టుకోవడం ఎంత కష్టమో, రకరకాల ఆలోచనలో పరిగెత్తి మనసుని పట్టుకోవడం అంత కష్టం. బలంగా ఉన్న కోతి ఇంకా దూరంగా దూకుతాడు, మనసు బలంగా ఉంటే ఇంకా ఎక్కువగా ఆలోచిస్తాడు. అంచేత ముందు దాని బలాన్ని తగ్గించాలి, బలహీనపరచాలి. మీరు అందుకే చూడండి, ఓ ఏనుగు కానీ ఓ సింహం కానీ వేటినైనా సరే ముందు ఫస్ట్ ఏదో భోజనం పెట్టి భోజనంలో పండిస్తారు. అది మన మాట వినాలి అంటే దానికి గట్టిగా ఫుడ్ మళ్ళా వెంటనే పెట్టి బయటికి తీయండి, ఇంక మీ మాట అంటుందేమో చూడండి. దాన్ని ఏం చేస్తారంటే ఆహారం పెట్టరు, దాని శక్తి అంతా తగ్గించేస్తారు, నీరస పడిపోద్ది. అది మొరగాలన్నా మొరగలేదు, గాండ్రించాలన్నా గాండ్రించలేదు. ఆ ఏనుగు ఏదో చేసేద్దామన్నా చేయలేదు, ఓపిక ఎక్కడుంది దానికి. అప్పుడు మీరు దాన్ని దేంతో పొడిచో లేకపోతే ఏదో చేసో దాన్ని లొంగదీస్తారు. ఏదో కొద్దిగా పెడతారు, మరీ పెట్టేస్తే ఇంక మీ మాట ఉందని. లొంగ తీసే ఎయ్యైనా చూడండి, పట్టుకున్నప్పుడు మంచి పుష్టిగా బలంగా ఉంటాయి, లొంగ తీసే టైం చూస్తే సగం చిక్కుపోతాయి. మీ మాటలు వింటున్నాక అప్పుడు కావాలంటే కొద్దిగా పెడతారు. అలా మన మనసును కూడా మదపటి ఏనుగులా బలిసి ఉన్నటువంటి ఈ మనసును లొంగ తీయాలంటే బలహీనపరచాలి. మరి మనసును బలం కలిగించేది ఏది అంటే మనం ఇచ్చే ఆహారమే. ఏమంటే ఏనుగంటే మనకు కనబడుతుంది, దానికి ఆహారం పెట్టడం మానేస్తాం. మనసు ఎక్కడ కనబడుతుందండి? దానికి ఇచ్చే ఆహారం ఏదండి అంటే మనం ఇచ్చే ఆహారమే మనసుకు పుష్టిని ఇస్తుంది, బలాన్ని చేకూరుస్తుంది. అదే మీ మనసుని ప్రభావితం చేసి ధ్యానంలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఎందుచేతంటే మీరు తీసుకునే ఆహారం జీర్ణమై శక్తిగా మారి శరీరం పనిచేయడానికి పనిచేస్తుంది, ఉపకరిస్తుంది. ఒక రకంగా మనం గమనిస్తే శరీరం అంతా ఆహారమే. ఎందుకంటే ఆహారం తీసుకోకపోతే శరీరం క్షీణిస్తుంది. అందుచేత మనం తీసుకునే ఆహారం మన శరీరాన్ని ప్రభావితం చేస్తుందన్న సంగతి తెలుసుకోవాలి ముందు మనం. మనం తీసుకునే ఆహారం ముందు మన శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. అంతేకాదు మన మనసు కూడా మన శరీరంలో సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి ఒక అంతర్భాగం. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. మన మనసు అదేం ప్రత్యేకం కాదు, ఈ శరీరంలో సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి అంతర్భాగం. అది కంటికి కనిపించదు, సూక్ష్మము అంటే కనిపించండి, కానీ ఉంది. గాలి సూక్ష్మమే, కనిపిస్తుందా అంటే కనిపించదు. ఆకాశం సూక్ష్మమే, కనిపించదు. అలాగే మనసు కూడా మన శరీరంలో సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి ఒక అంతర్భాగం. అందుచేత మనం తీసుకునే ఆహారం మన మనసును శాసిస్తూ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు. మన శరీరంలో ఒక అంతర్భాగం సూక్ష్మ రూపంలో ఉన్నట్టు మనసు. అంచేత మనం తీసుకునే ఆహారం మన మనసును శాసిస్తూ ఉంటుంది. అందుచేత ప్రప్రథమంగా మొట్టమొదట మనం ఏం చేయాలి అంటే
రజోగుణ ప్రధానమైనటువంటి మాంసాహారాన్ని మానేయాలి. దానితో పాటు కోడిగుడ్లు కూడా మానేయాలి. అంతేకాదు శాకాహారంలో వెల్లుల్లిపాయ అది కూడా వాడకూడదు. ఇవన్నీ రజోగుణాన్ని పెంచి మన మనసును చాలా పుష్టిగా బలంగా తయారు చేస్తాయి. అది మన చెప్పు చేతల్లో ఉండదు. ఓ కోరికలతో గంతులేసేస్తూ ఉంటుంది. కళ్ళు మూసుకుంటే ఇంకా చెప్పలేం. దాన్ని అదుపు చేయడం ఎవరి వల్ల కాదు. ఆలోచనలతో కళ్ళు ముయ్యనివ్వదు. అంచేత దాని శక్తి తగ్గించాలి, దాని బలాన్ని తగ్గించాలి అంటే ఆహార నియమాలు పాటించాలి. అంచేత మన శరీరంలో సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి అంతర్భాగమైన మనసు మనం ఇచ్చేటువంటి ఆహారం వల్ల అది బలాన్ని పుంజుకుంటుంది. అంచేత ఏంటంటే మీరు కనుక గమనించండి, ఇది మీకు అర్థం కావాలి అంటే మాంసాహారాన్ని తీసుకుంటూ ఉంటే కనుక మీ ప్రవర్తన ఒక రకంగా ఉంటుంది. అదే శాకాహారాన్ని తీసుకుంటే మరో విధంగా ఉంటుంది. ఇది మీరు గమనించవచ్చు. మీరు చూడండి, కావాలంటే మనకి లోకంలో 2 రకాల మానవులు ఉన్నారు. మాంసాహారం తినే మానవులు ఉన్నారు, పూర్తిగా శాకాహారం తినే మానవులు ఉన్నారు. కానీ మాంసాహారం తినే మానవులు మీరు చూసినట్లయితే ఆ కులాలు అవన్నీ కూడా చాలా ఆవేశంగా ఉంటారు, చాలా క్రోధంగా ఉంటారు, కక్షపూరితంగా ఉంటారు. నేను నాశనం అయిపోయినా పర్లేదు, ఆడు నాశనం అవ్వాలంటాడు. ఇంకా తన గురించి వెనక ముందు ఆలోచించడు. ఆవేశం వస్తే అవతల వాడిని చంపేస్తాడు. ఈ నేరాలన్నీ ఈ ఆవేశం వల్లే. కానీ శాకాహారం తీసుకున్న వాళ్ళు మీరు మెజారిటీ చూసుకుంటే కనుక మనకెందుకు లేని సర్దుకుపోతూ ఉంటారు. మీరు ఎవరిని చూసింది ఎందుకు ఆ గొడవలు మనకెందుకు. అందుకే మీరు గమనిస్తే శాకాహారులు ఎక్కువ మంది రాజకీయాల్లోకి రాలేరు. మాంసాహారులే రాజకీయాలు ఎక్కువ ఉంటారు. అది సాత్వికతతో రాజకీయాలు పనిచేయవు. ఆవేశం ఉంటేనే రాజకీయాలు పనిచేస్తాయి. అందులో ఇప్పుడున్న వాతావరణం అది. అంచేత ఏంటంటే ఇది మీరు గమనించండి. కావాలంటే ట్రై చేయండి. 1 నెల మాంసాహారం తీసుకుంటూ మీ పరిస్థితి ఎలా ఉందో ఇంట్లో చూసుకోండి. 1 నెల శాకాహారం తీసుకుంటూ అప్పుడు మీ ఇంట్లో పరిస్థితి ఎలా ఉందో చూసుకోండి. ఆ తేడా మీకే తెలుస్తుంది. మీ మానసిక స్థితి మీకు అర్థమవుతుంది. అంతేకాదు ఇంకోటి కూడా గమనించాలి. మాంసాహారమే కాదు, మాంసాహారంతో పాటు తమోగుణ ప్రధానమైనటువంటి ఆహారాన్ని కూడా వదిలిపెట్టాలి. ఇది కూడా చాలా ముఖ్యం. అంటే మసాలాలు, వెల్లుల్లి, నిల్వ పచ్చళ్ళు, ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచిన ఆహారం, పులిసిన పాసిన ఆహారాలు తీసుకోకూడదు. ఎప్పుడూ తాజాగా ఉండే సాత్వికమైన శాకాహారమే తీసుకోవాలి. ముఖ్యంగా ఫలాహారం చాలా శ్రేష్టం.
ఫలాలు, పళ్ళు. దానితో పాటు ఆహారాన్ని పూర్తిగా మానక్కర్లేదు, కానీ మితంగా తీసుకోండి. పత్రి గారు కూడా ఇదే చెప్తారు, మధ్య మార్గం అంటారు. మితంగా తీసుకోండి. మితము అంటే గుర్తుపెట్టుకోండి, కొంచెం ఆకలి ఉండగానే మానేయాలి. బాగా నచ్చింది దొరికింది కదా అని కడుపు పట్టే అంత ఎక్కించేయడం కాదు. చాలా మందికి ఇష్టమైన పదార్థం ఉంటే మామూలుగా తినే కంటే డబుల్ తింటారు. అలా కాదు, కొద్ది ఆకలి ఉండగానే మానేయాలి. అది ఇంకా మీరు గమనించండి, మనం తీసుకునే ఆహారం న్యాయార్జితమైనది అయి ఉండాలి. అంటే న్యాయంగా, ధర్మంగా సంపాదించి దానితో మీరు తినేది. మజ్జిగ మెతుకులు అవ్వచ్చు, కానీ అవి మీ లోపలికి వెళ్ళాక అమృత తుల్యమవుతాయి. అన్యాయార్జితంతో పంచభక్ష పరిమాణాలు తినచ్చు, కానీ అవి విషతుల్యమై మీకు చాలా హాని చేస్తాయి. అంచేత ఇది కూడా గుర్తుపెట్టుకోండి, న్యాయార్జితం. అంతేకాదు, ఇంకా చెప్తారు, మీరు ఇంకా లోతుగా తెలుసుకోవాలనుకుంటే భగవద్ అర్పిత భావంతో తీసుకోవాలి. అది భగవంతునికి అర్పిస్తున్నాను అనే భావంతో చేసుకోవాలి. ఎంచేతంటే మనం జీర్ణం చేసుకున్నటువంటి ఆహారం ఒక భౌతికత్వమే కాకుండా ఒక మానసిక స్వభావం కూడా కలిగి ఉంటుంది. భౌతికత్వం అంటే కనిపించేది, మానసికం అంటే కనిపించని. ఈ భౌతికత్వం కలిగి ఉంటుంది మనం తీసుకునే ఆహారం, మానసిక స్వభావం అది కనిపించదు. అది దాని ఎఫెక్ట్ ఉంటుంది కానీ కనిపించదు. రెండూ ఉంటాయి ఆహారంలో. అంచేత ఏంటంటే ఈ స్వభావం వల్ల మనసులో కొన్ని ఆలోచనలు చెలరేగుతాయి, కొన్ని కోరికలకు మనసు లొంగిపోతుంది. అలాంటి ఆహారం ఇస్తే. అంచేత మనసుకు బలాన్ని ఇచ్చే ఆహారం కాకుండా మనోలయానికి పనికి వచ్చే ఆహారం తీసుకోవాలి. మనసును లయం చేసే ఆహారం తీసుకోవాలి. ధ్యాన స్థితికి, మనోశూన్యతకు దోహదపడే ఆహారం తీసుకోవాలి. ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే ధ్యాన స్థితికి, మనోశూన్యతకు. మనోశూన్యం అంటే మనోనాశం. దానికి ఏదైతే ఉపకరిస్తుందో అలాంటి ఆహారం తీసుకోవాలి. అంచేత గుర్తుంచుకోండి, మీరు మాంసాహారం భుజిస్తూ ఉంటే కనుక విషాన్ని భోంచేస్తున్నట్టే. మాంసాహారం భుజిస్తూ ఉంటే విషాన్ని భోంచేస్తున్నట్టే. విషము ఎంత హాని చేస్తుందో ఈ మాంసాహారం మన జీవితంలో అంత హాని చేస్తుంది.
ఇందాక ఒక ఆవిడ ఫోన్ చేసింది, మా ఇంట్లో చాలా బళ్ళు ఉన్నాయండి ఎలాగండి అంటారు. బళ్ళు ఉంటే నీకేంటమ్మా ఇబ్బంది అన్న. అవి గమ్ముని మేము తినే దాంట్లో పడితే అలాగా, మా మీద పడితే అలాగా, మాకు హాని జరుగుతుంది కదా, ఏం చేయమంటారండి. నేను అడిగాను, మాంసం తింటున్నావా అని. ఇంకెవడ ఏ సమస్య చెప్పినా ఫస్ట్ ఇదే అడుగుతాను, మాంసం తిన్నా అంటే నేను మానేశానండి అంట. నువ్వు మానేసేవాళ్ళే, మీ ఇంట్లో మానేశారా అంట. అది చెప్తుంటే అంటలేదండి. మరి మీరు వాటికి హాని చేస్తున్నారు, వీటి వల్ల హాని జరుగుతుందేమో అని భయపడుతున్నారు. వేటికి మీరు హాని చేయకండి, ఏవి మీకు హాని చేయవు. అవి ఎలా మాయమైపోతే మాయమైపోతాయి. నాకు అది నొప్పిగా ఉందండి, ఇది నొప్పిగా ఉంది. మొన్నటిదాకా వాటికి నొప్పి కలిగించావు, ఇప్పుడు నువ్వు నొప్పి అనిపిస్తున్నావు. ఎవడేం చేయగలదు దీన్ని? నీకు నొప్పి అక్కర్లేదంటే దేటికి నొప్పి కలిగించు. మళ్ళా అంటారు దేవుడికి దయ లేదా, వీడికి ఏదో దయ ఉండి చచ్చినట్టు. నువ్వేది చేస్తే అదే వస్తుందమ్మా, ఇంకెంతకన్నా రహస్యం ఏం లేదు. ఎవడేం చేయగలడు? ఏదో మనవాళ్ళు కొంతమంది చెప్తూ ఉంటారు, మీరు ఆ యాస్ట్రల్ మాస్టర్ని తలుచుకోండి, లేకపోతే ఆడను కలుసుకోండి, ఆడొస్తాడు ఈడొస్తాడని. ఇవాళ చాలా స్పష్టంగా చెప్పారు పత్రి గారు, ఎవడు ఏం చేయలేడు, అంతా నువ్వే చేసుకుంటున్నావు. నీ మంచి నువ్వే కారణం, నీ చెడుకి నువ్వే కారణం అని చాలా స్పష్టంగా చెప్పారు. ఎవడు ఎవరిని ఉద్ధరించలేడు. బుద్ధుడు చెప్పాడు అప్పో దీపోభవ, కృష్ణుడు చెప్పాడు ఉద్ధరే ఆత్మ. ఇంకా వీళ్ళేమో చేసే అదోపాలన్నీ చేస్తూ నాకు ఎవడొస్తాడు, ఎవడో ఉపకరిస్తాడు. వీళ్ళు కోరికలు చంపుకోలేరు, కోరికలు మానరు, రుచులు వదలరు, వీళ్ళ హింస మానరు, వీళ్ళకి మంచి జరగాలి. ఎలా జరుగుతుంది? ఇంకోటి కూడా చెప్పాను, అమ్మ నీకు ఇప్పుడు ఉండేవి నువ్వు చేస్తున్నావు, దానివల్ల నువ్వు ఇప్పుడు అనిపించక చాలా తక్కువ. నీ వయసు పెరిగే కొద్దీ, నీ ముసలితనం వచ్చేసరికి నీ కష్టాలు బాగా పెరిగిపోతాయి. ఇంకప్పుడు నువ్వు చేసేది ఏమీ లేదు, జీవితాన్ని ఇప్పుడే సరి చేసుకోవాలి. ఇప్పుడు నీ పనులు నువ్వు చేసుకుంటున్నావు, నీ పనులు నువ్వు చేసుకోలేని టైంలో వచ్చే నరకం చాలా బహు దుర్భరంగా ఉంటుంది. చేసింది అనుభవించి వెళ్ళవలసిందే, అనుభవించకుండా ఎవరు వెళ్ళరు. అందులో పాపాలు చేస్తే తప్పకుండా అనుభవించాలి. అందుకే పాపి చిరాయు అన్నారు. ఎందుకు పాపి చిరాయు అన్నాడంటే, పాపాలు చేసినోడు అనుభవించాలి అంటే కొంచెం ఎక్కువ కాలం బతకాలి. అంటే అంతకాలం బతికితే కానీ చేసిన అన్ని అనుభవించలేడు. అది పెద్దలు ఆ మాట అన్నారంటే దానికి అర్థం అది, పాపి చిరాయువు. అంచేత ఈ పెద్దల వాక్యాన్ని మీరు ఏమైనా ఉపయోగించుకోవాలంటే ఒక రకంగా ఉపయోగించుకోవచ్చు. ఎక్కువ కాలం బతకాలంటే పాపాలు బాగా చేయండి. అంచేత ఇది గుర్తుపెట్టుకోండి. అంతా ఇక్కడి నుంచైనా సరి చేసుకోండి. ఆహారం విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఇక్కడ భూమి మీదకి వచ్చింది, పత్రిక గారు చెప్పారు కదా, అవన్నీ చేయడానికి రాలేదు. మనం గొప్ప లోకాలకి, గొప్ప స్థితికి చేరుకోవడానికి వచ్చాం. మనం దేహం కాదు, ఆత్మలం. రుచుల కోసం రాలేదు, తినడం కోసం రాలేదు అని చెప్పారు. అంచేత ఇది మనం అర్థం చేసుకోవాలి. అంచేత ఇంకా విషయాలు మనం
డీప్గా డిస్కస్ చేసుకుందాం. 3 గంటలకి మళ్ళీ ప్రారంభిద్దాం నెక్స్ట్ సెషన్లో. థ్యాంక్ యూ. రికార్డింగ్ ఆఫ్ చేసామ్మా.